తెలంగాణ రాష్ట్రంలోకి కొత్త లిక్కర్‌ను తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భాలు కూడా కనబడతా ఉన్నాయి. అలాంటి లిక్కర్ ఇక్కడ అవసరం లేదు. అలాంటి లిక్కర్ తాగి చాలా రాష్ట్రాలలో ఏపీ, యూపీ లాంటి రాష్ట్రాలలో ఇబ్బందుల పాలయ్యారు. ఆ లిక్కర్‌ని ఇక్కడ ప్రవేశపెట్టకూడదు అనేటువంటి మాటలు కూడా వినబడుతున్న సందర్భంలో దానికి మీరేం జస్టిఫై చేస్తారు? ఎవడు మాట్లాడేది అసలు దొంగే దొంగ అన్నట్టుంది. అసలు ఈ లిక్కరు ఢిల్లీలో లిక్కర్ అక్రమ మద్యాన్ని చేసింది ఎవరు? కేజ్రీవాల్ లాంటి జైలుకు పోవడానికి కారకులు ఎవరయ్యారు? ఇవాళ తెలంగాణ రాకముందు 10,000 కోట్ల ఆదాయం ఉన్నటువంటి ఎక్సైజ్ పాలసీలో రాష్ట్రానికి ఆదాయం ఇవాళ 30,000 కోట్లకు ఎవరు తీసుకుపోయారు? బెల్ట్ షాపులు ఎవరు పెట్టారు? మీరా మాట్లాడేది? సిగ్గుందా అసలు మీకు? ఈ విధంగా రాజకీయం చేయాలంటే ప్రజా సమస్యలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఆలు లేదు సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అన్నట్టు వీళ్ళే మొత్తం వీళ్ళే తీసుకొస్తున్నారు అంటే ఆడ ఆలోచనే లేదు. రేవంత్ రెడ్డి మద్యం పాలసీకి వ్యతిరేకం. రేవంత్ రెడ్డి మద్యం దాగడు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు అసలు బీర్లు కొరత వచ్చిందని వీళ్ళు చెప్తున్నారు. ఈ తాగుబోతులు మాటలు ఏంటంటే ఎవడు పట్టించుకోడు. కాబట్టి ఓడిపోయిన తర్వాత మతి భ్రమించి సోయి తప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ ప్రజా పరిపాలనలో రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇట్లాంటివి ఉండవు. ఏదైనా ఉన్నా బేసరితగా ఉంటుంది. అయినా మాకేం అవసరం? మేము బీర్లు కొరత సృష్టించడానికి ఎందుకు? ఇప్పుడు ఆదాయం వచ్చేది 4 ద్వారా వస్తుంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా, ఎక్సైజ్ ద్వారా, తర్వాత వచ్చేసి ఇంకా మిగతా సేల్స్ ట్యాక్స్ ద్వారా, జిఎస్టీ ద్వారా ఆదాయం వస్తుంది. ఎక్సైజ్కు 20,000 కోట్లు 30,000 కోట్ల ఆదాయం వచ్చేదాన్ని మేమెందుకు ఆపుకుంటాం? ఎవడికో లబ్ధి చేయాలని చేయం. ఈ కథలన్నీ కూడా ఉద్దర కుదురు. వాళ్ళు గతంలో కొత్త లిక్కర్ పాలసీని కొత్త చీప్ లిక్కర్ తయారు చేయబోయారు. కొత్త లిక్కర్ తీసుకొస్తే మేము అడ్డుకున్నాం. రేవంత్ రెడ్డి మాట్లాడాడు, మేము పోరాటాలు చేసినాం. నువ్వెవడు రాబోయే? అసలు మొత్తం తయారు చేసిందే మీరు. ఈ తాగుబోతులుగా చేసి మత్తులో ఊగించి తూగించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు. అంటే రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తే ఎక్కడ లేదు, కరెంటు పోయిందన్నారు, ప్రజలు ఎవరు నమ్మట్లేదు. అదేవిధంగా రుణమాఫీ అయిపోతుంది. ఆగస్టు 15వ తారీఖు కూడా ప్రణాళిక అయిపోయింది. బడ్జెట్ కూడా కేటాయింపులు అయితేనే ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షలు రుణమాఫీ చేసి తీరుతాం. రైతు బంధు అయిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్నారు. అన్ని గ్యారెంటీలు 500 రూపాయలు సబ్సిడీ అందుతుంది. అన్ని గ్యారెంటీలు కూడా అమలవుతాయి. కాబట్టి ఏం చేయాలా? ఈ విధంగా అలజడి సృష్టించాలా? అంటే ప్రశాంతమైన కొలంలో కానీ, నీటిలో కానీ, చెరువులో కానీ ఒక రాయి విసిరితే ఆ నీళ్ళు మొత్తం ఎట్లా అలజడి అవుతుందో అటనే కూడా ప్రజలంతా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక స్థానాలు వచ్చే టైంలో వీళ్ళకి ఏం లేదుగా ఈ విధంగా కూర్చోవడం ఉద్దర కూతలు కూయడం వల్ల ప్రజల్లో పల్చన అవుతున్నారు వాళ్ళు. కాబట్టి మీరు రాజకీయం చేయాలంటే ఇట్లాంటి మాటలు కాదు. ప్రభుత్వం నిజంగా జీవో తీసుకొచ్చి ఒక ఆలోచన తీసుకొచ్చి ఆడ స్పష్టంగా పారదర్శకంగా మాట్లాడితే అప్పుడు మాట్లాడాలి. అసలు ఏమి లేకుండానే ఉత్తగానే గుమ్మడికాయ దొంగ వీడే అసలు దొంగలు వీళ్ళే భుజాలు తడుముకుంటున్నారు. అసలు వీళ్ళేమైనా తీసుకొచ్చే దొడ్డిదారులు ప్రయత్నం చేస్తారని చెప్పి మాకు అర్థమైంది. కాబట్టి ఈ పప్పులు ఉడకవు. ఈ మద్యం రేవంత్ రెడ్డి వ్యతిరేక బెల్ట్ షాపులకే వ్యతిరేకం. కాబట్టి ఆలోచన చేయండి. ఇవాళ మద్యం మాఫియా ఈ విధంగా డ్రగ్స్ గురించి ఎవరు పోరాటం చేస్తున్నారు? ఎవరిని కూడా వదిలిపెట్టినాడు. ఎంత పెద్ద సినిమా తారులు ఉన్నా వదిలిపెట్టినాడు. అప్పుడు ఎట్లున్నది తెలంగాణ? ఎట్లుంది? మత్తులో ఎక్కడ చూసినా కొకాయిను, ఎక్కడ అన్ని రకాలుగా మాదక ద్రవ్యాల అడ్డాగా తెలంగాణ మారిపోయింది. ఆ తెలంగాణని మాదక ద్రవ్యాల అడ్డా నుంచి దాన్ని తొలగించే ప్రయత్నాలు రేవంత్ రెడ్డి గారు ఉండే. కాబట్టి ఈ విధంగా బట్టగాల్చి మేదేసే ప్రయత్నాలు ఇవన్నీ ఈ మాటలకు విలువ లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.